మమ్మీకి ఇష్టం ఫన్ పార్ట్, డాడీకి ఇష్టం ఫన్ పార్ట్, పింకీకి ఇష్టం ఫన్ పార్ట్, అందరికి ఇష్టం ఫన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. రాజ్యాంగం రూప్ కుమార్ యాదవ్ గారికి తెలుసో తెలీదో, భారతదేశంలో రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి వర్తిస్తుంది. ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన యాంటీ డిఫెక్షన్ బిల్ అనేది ప్రతి రాష్ట్రానికి వర్తిస్తుంది. 2003లో 10వ షెడ్యూల్కి 91వ సవరణ జరిగింది. ఆ సవరణ ప్రకారం అంతకుముందు ఏదైతే డిఫెక్షన్ బిల్లో 1/3 పార్టీలో గెలిచిన వాళ్ళు 1/3 ఒక సపరేట్గా గ్రూప్గా పోయి ఒక పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే ఇంకో పార్టీలో మెర్జ్ కావచ్చు, వాళ్ళ సభ్యత్వం రద్దు కాదు అనేది అప్పుడున్న పరిస్థితి. 91వ సవరణలో 100% గెలిచిన వాళ్ళంతా వేరేగా పోయినా కూడా ఆ పార్టీని వదిలి వాళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ అనేది వర్తిస్తుంది, వాళ్ళ సభ్యత్వాలు రద్దు అవుతాయి. అది 10వ అధికరణంలో 91వ సవరణ. అది దాని ప్రకారం వీళ్ళు పార్టీ సింబల్ మీద ఎవరైతే గెలిచారో వాళ్ళంతా వాళ్ళ సభ్యత్వం రద్దు అయ్యేదానికి అవకాశం ఉంది. మా సభ్యత్వాలు రద్దు కావు, మాకేం భయం లేదు, మీరేం చేసుకుంటే చేసుకోండి అని. సభ్యత్వాలు రద్దు కావు అనుకున్నప్పుడు అర్ధరాత్రి జేసీ గారి దగ్గరకు పోయి మేము ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాం అని చెప్పి మీ కార్పొరేటర్లందరి చేత రాజీనామాలు చేయించాల్సిన అవసరమే వచ్చింది. ఇది అబద్ధమా? అదే మీరు చెప్పిందే నిజమై ఈ సభ్యత్వాలు రద్దు కావు అనుకుంటే మీరు పార్టీ సింబల్ ఇచ్చి పార్టీ సింబల్ మీద ఎందుకు మీ డిప్యూటీ మేయర్ని గెలిపించుకోలేకపోయారు? మీరు ఎందుకంటే మీ పక్కన వచ్చిన కార్పొరేటర్లని సముదాయించేదానికి, వాళ్ళ భయాల్ని తొలగించేదానికి, వాళ్ళని మభ్య పెట్టేదానికి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా చెప్పారనేది మాకు అర్థమవుతా ఉంది. మీ దగ్గరకు వచ్చారు కార్పొరేటర్లు, మీ పార్టీలో చేరతామన్నప్పుడు వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళా ఎన్నికల్లో నిలబెట్టి మీ బీఫామ్తో ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు? మీరు చెప్తా ఉన్నారు కదా మేము ధైర్యం, మా సాహసం, మేము దౌర్జన్యం అని చెప్తా ఉన్నారు కదా. అదే ధైర్యంతో అదే సాహసంతో వాళ్ళందరి చేత రాజీనామాలు చేయించి మీరు ఎందుకు వాళ్ళని ఎన్నికల్లో నిలబెట్టి వాళ్ళని గెలిపించుకోలేకపోతున్నారు? గెలిపించుకోండి ధైర్యంగా. మా పార్టీ తరపున గెలిచారని రొమ్ము మీద చేసుకుని చెప్పండి. మేము చెప్తున్నాం ఈరోజు మీరందరూ 54 మందికి 54 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళే. విలువలని పాటిస్తే మీరు చెప్తా ఉన్నారు మాకు అభివృద్ధి జరగదని పోయినామని. ఏం ప్రతిపక్షంలో అభివృద్ధి చేసుకునేంత, అభివృద్ధి చేసుకోలేనంత చేతకాని వాళ్ళ మీ దగ్గరకు వచ్చిన కార్పొరేటర్లు? మేమున్నాం ప్రతిపక్షంలో, మేము ప్రతిపక్షంలో 14 నుంచి 19 దాకా ఉన్నాం. మా డివిజన్లో అభివృద్ధి చేసుకున్నాం, పోరాడాం, కావాల్సిన పనులు చేయించుకున్నాం. ఏం పోరాడలేరా? అభివృద్ధి చేయించుకోలేరా? అంటే మీరు చేతగాని వాళ్ళ, చేతగాక అధికార పార్టీలో ఉంటేనే మన పనులు జరుగుతాయని పోయినారా? కాదు, మీ స్వార్థం కోసం మీరు పోయినారు. నేను ముందుగానే ఎన్నికలకు ముందే పోయాను. ఎన్నికల ముందుకు పోతే నువ్వు వైఎస్ఆర్సీపీ నుంచి పోయినట్టు కాదా? నీ సభ్యత్వానికి రాజీనామా చేసావా? నీ కార్పొరేటర్ పదవికి, డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేసావా? మళ్ళా గెలిచావా? గెలిచిపోయినావా? లేదు. నేను ముందే పోతే సరే అది కరెక్టా?